వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కకావికలమవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా వాళ్ళకి ఇక అంటే ఎక్కడికక్కడ దాడులు, లేకపోతే విగ్రహ ధ్వంసాలు, లేదంటే శిలాఫలకాల ధ్వంసాలు, ఈ సంఘటనలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ క్యాడర్ డిమోరలైజ్ అయిపోతుంటే నాయకులు ఇప్పుడే బయటకు వచ్చి మాట్లాడడం ప్రారంభించారు. అదే సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకటి, పార్టీ కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయం తీసి తన క్యాంప్ ఆఫీస్ పక్కన క్యాంప్ ఆఫీస్నే పార్టీ కార్యాలయం కింద మార్చుకోవడం ఒకటైతే, రెండో పక్కన కార్యకర్తల మీద దాడులు, ఈ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కమిటీలు వేశారట. సోషల్ మీడియాకి సంబంధించి ఉండే ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కమిటీలు కార్యకర్తలకి అండగా ఉండేలా చూడటం, ప్రతి పార్లమెంట్ పరిధిలో ప్రస్తుత ఎమ్మెల్సీలు పార్టీ ఎమ్మెల్యేలకి కమిటీలో స్థానం కల్పిస్తూ ఏదైతే ప్రస్తుతం ఎదురవుతున్నటువంటిది అంటే ఒకటి లీగల్ కమిటీ ఒకటి, అట్లాగే సోషల్ మీడియా కమిటీ ఒకటి, మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినటువంటి కమిటీ ఒకటి వేస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి.